అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని రకాలుగా అండ ఉండి మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము, వచ్చిన 3-6 నెలల లోపల మొత్తం పూర్తి చేస్తామన్నారు. విజయవాడ దాసరి భవన్ లో మీరు చనిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షలకు బదులు మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి మాకు న్యాయం చేస్తామని 5 సంవత్సరాలు పూర్తయిన కూడా ఇంతవరకు కూడా మాకు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి అన్ని పార్టీ నాయకులు మా మొర ఆలకించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి పూర్తిగా హామీ ఇచ్చి నేను 5 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలకు పోతున్నా వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడంలో ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకోసమే దాదాపు లక్షలాది మంది ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, ఈ రోజు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ స్కూటర్ ర్యాలీలో ప్రధానంగా రాజకీయ పార్టీలు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, లేదా ఇతర బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు కూడా వీళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి వీళ్ళ మానవతా దృక్పథంతో ఆలోచన చేసి అగ్రిగోల్డ్ యాజమాన్యమైన భూముల్ని వెంటనే దూరం వేసి వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళు ఒక అజెండాలో కూడా ఈరోజు ఏం న్యాయం చేస్తారనేటువంటిది కూడా పొందుపరచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు డిపాజిట్ ఉన్నా వాళ్ళకి న్యాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకోసమే వచ్చే ప్రభుత్వంలో వీళ్ళకి న్యాయం చేయాలని, ఆ విధంగా అజెండాలో పొందుపరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.